హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ స్టోన్ వర్క్ సింపుల్ డిజైన్ అండి. ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా బ్యాంగిల్స్కి నేను థ్రెడ్స్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకున్న వాటికి ముందుగా గమ్ పెట్టుకోవాలి. ఇంటూ టైప్లో నేను గమ్ పెడుతున్నాను. ఈ విధంగా స్టోన్స్ అనేది ఒకవైపు రెండు 4 స్టోన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత పైనుంచి ఒక స్టోన్ అనేది మధ్యలో పెట్టుకుంటున్నాను. చిన్న స్టోన్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నాకు వైట్ కలర్ లేదు, అందుకోసమని ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ చుట్టూ ఇలా ఫ్లవర్ టైప్లో పెట్టుకోవాలి. బ్యాంగిల్ మొత్తం నాకు వచ్చేసి 5 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మధ్యలో చిన్న స్టోన్ పెట్టుకొని ట్రయాంగిల్లో ఉన్న వీటిని మధ్యలో గ్యాప్ ఉందనేసి నేను ఈ విధంగా డిజైన్లా చేశాను. స్టోన్స్ అనేది ఇలా కంప్లీట్గా అంటించుకున్నాను. సింపుల్ వర్క్ అంటే ఇలా ఈజీగా చేసుకోవడం కోసం నేను అలా ట్రై చేస్తానండి. ఇలా అతికించేటప్పుడు నా చేతికి గమ్ ఉండడం వల్ల తిరిగి రివర్స్లో అంటుకుంటుంది. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్ అయిపోయి కదా. ఇప్పుడు 6 కట్ బ్యాంగిల్స్ని 4 కట్ ఇక్కడ యూజ్ చేయలేదు, నేను 6 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాను. మధ్యలో స్టోన్స్ అనేది అంటించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 6 కానీ 7 కానీ స్టోన్స్ అనేది బ్యాంగిల్ చుట్టూ నాకు పట్టాయి. ఇక్కడ 6 లేదంటే 7 ఈ విధంగా 3 బ్యాంగిల్స్ మధ్యలో పెట్టామన్నమాట. ఇది ఒక హ్యాండ్కి నేను సెట్ చేశాను. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెవీ వర్క్ కాకుండా సింపుల్గా తక్కువ స్టోన్స్ తక్కువ వర్క్తో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.